సమావేశానికి రావడానికంటే ముందు వచ్చిన సందర్భంలో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నామని చెప్పి చర్చించవచ్చు. ముఖ్యంగా మనకు 1945లో వేవెల్ ప్రణాళిక అలాగే 1945లోనే సిమ్లా సమావేశం జరపడం కానీ దాంట్లో 45 అంటే 45 కాదు 44 సిఆర్ ఫార్ములా తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. దాంట్లో 45 అంటే 46 రాష్ట్రాలు 44 రాష్ట్రాలు సిఆర్ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ అయిన అంశాలను ఎందుకంటున్నామంటే 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఆ ప్రతిపాదనను అనుసరించి మన దేశంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు లేని కేంద్రంలో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీని పట్ల సంతృప్తి చెందనటువంటి ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పూనుకున్నది. ఎందుకు ప్రత్యక్ష చర్యకు పూనుకున్నది అని అంటే రాజ్యాంగ పరిషత్తు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 208 స్థానాలను గెలుపొందితే ముస్లిం లీగ్ 73 స్థానాలని గెలుపొందింది రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో. సో భవిష్యత్తులో భారత రాజ్యాంగ రచన జరిగితే ఇది ఈ దేశంలో ఉండేటటువంటి హిందువులకు అనుకూలంగా ఉంటుందనో లేక భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆధిపత్యం ఉంటుందన్న కారణం చేతనో కానీ ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశాన్ని కూడా ముస్లిం లీగ్ బహిష్కరించినది. పైగా నెహ్రూ నేతృత్వం ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో కూడా వాస్తవానికి ఈ ముస్లిం చేరలేదు, ప్రారంభంలో చేరలేదు, తర్వాత చేరిన తర్వాత కూడా అనేక సమస్యలు సృష్టించింది. తర్వాత ఆ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని అంశాలని మనం ప్రస్తావిస్తున్నాం. అందులో వేవేల్ ప్రణాళిక. వేవేలు ఆనాటి భారతదేశ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వేవేల్ మన భారతదేశం యొక్క సమస్య అంటే స్వాతంత్రోద్యమ సమస్య ఒకవైపున ఉన్నది, మరోవైపున అప్పటికి ఇంకా రెండో ప్రపంచ యుద్ధం ముగియలేదు. అందుకోసమని ఇక్కడ ఉన్న అసంతృప్తిని చల్లార్చడం కోసం అతను ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. దీని ప్రకారం ఏంటంటే భారతదేశం పైన సార్వభౌమాధికారము, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, కమ్యూనికేషన్లు వంటి శాంతి భద్రతల వంటి ముఖ్యమైనటువంటి అంశాలను బ్రిటిష్ వారు తమ వద్ద ఉంచేసుకొని మిగిలిన అధికారాలు భారతీయులకు బదిలీ చేస్తాము. కాబట్టి మీరు ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాము, దానికి మీరంతా సహకరిస్తారని చెప్పడంతో పాటు అన్ని వర్గాలతో కూడుకున్నటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, కాబట్టి మీరంతా సహకరించాలి, గతంలో మేము చెప్పిన హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి వేవేల్ ఒక పథకాన్ని తయారు చేస్తే ఆ వేవేల్ పథకం పైన చర్చించడం కోసం సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఆనాటి కేంద్ర శాసనశాఖల కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి భూలాభాయ్ దేశాయ్ మరియు ముస్లిం లీగ్ నాయకుడిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్ల మధ్య ఈ సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ సిమ్లా సమావేశం ఫెయిల్ అయింది, విఫలమైంది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఒకటి భారతీయ జాతీయ కాంగ్రెస్ కోరుతున్నటువంటి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చే అంశం పైన బ్రిటిష్ వాడు ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టి
వాళ్ళు ఈ సమావేశానికి అసలు విలువేలేదు, మీరు ప్రవేశపెట్టిన ఎజెండా అసలు ప్రాముఖ్యం కలిగిందే కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తే, మరి ముస్లిం లీగు మీరు పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి అసలు ఈ సమావేశానికి విలువలేదని చెప్పి ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకించడం జరిగింది. సో దాంతో సిమ్లా సమావేశం కూడా ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, శ్రీరామ్ గోపాలాచారి భారతదేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించాలంటే ముస్లిం లీగ్ యొక్క సహకారం అవసరము, హిందువులు ముస్లింలు ఐక్యంగా అంటే పోరాడినప్పుడు మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. అందువల్ల మొదట మనం స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం మనం అంతా కలిసికట్టుగా ఉద్యమిస్తాం. స్వాతంత్రం సంపాదించిన తర్వాత ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఒక రెఫరెండం పెడతాం, అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదాం. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ ప్రజలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని కోరుకున్నట్లయితే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు చేద్దాం. మొదట మనం స్వాతంత్రాన్ని సంపాదించాలి, స్వాతంత్రం సంపాదించే వరకు మనం ఐక్యంగా పోరాడాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత రెఫరెండం జరపాలి, రెఫరెండాన్ని అనుసరించి పాకిస్తాన్ యొక్క ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పి టిఆర్ ఫార్ములా ఒక ఫార్ములాను రూపొందిస్తే, దీనిని భారతదేశ విభజనను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు పాకిస్తాన్ ఏర్పాటు గురించి హామీ ఇవ్వడానికి నువ్వెవరు, అసలు ఈ ఫార్ములా అసలు అనంగీకారం అనేది అంగీకరించడానికి అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ టిఆర్ ఫార్ములాను వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే, అసలు మీరు వచ్చి మా ప్రాంతాలలో రెఫరెండం పెట్టడం ఏంటిది, దానిపైన నిర్ణయం తీసుకోవాలి, డైరెక్ట్ పాకిస్తాన్ ఏర్పాటు చేద్దామని చెప్పవచ్చు కదా, కాబట్టి మీ ఫార్ములా అసమంజసంగా ఉందని చెప్పి ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే 1946లో ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించిన తర్వాత జరిగిన రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య పరిస్థితి ఎట్ ది సేమ్ టైం నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో మొదట ముస్లిం లీగ్ చేరలేదు, తర్వాత చేరింది అని చెప్తున్నాం. అయితే ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోవటమే కాకుండా ప్రత్యక్ష చర్యలు పొందుతుంది, అంటే పాకిస్తాన్ ఏర్పాటు చేయటం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేయడం మొదలుపెట్టినారో, అలాంటి పరిస్థితులలో లార్డ్ వేవెల్ని భారతదేశం నుంచి తప్పించడం జరిగింది. లార్డ్ వేవెల్ అప్పటి వరకు భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వేవెల్ని ఇక్కడి నుంచి పంపించేసి 1947 జూన్కి వచ్చేసరికి భారతదేశానికి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ అనేటటువంటి వారిని భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ గా నియామకం చేయడం జరిగింది. వేవెల్ని తప్పించి అతని స్థానంలో మౌంట్ బాటన్ తీసుకొచ్చారు. మౌంట్ బాటన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ కాలంలో భారతదేశం మొత్తంలో కూడా అంతర్యుద్ధం నెలకొన్నది, హిందూ ముస్లింల మధ్యన మత సంఘర్షణ జరుగుతున్నవి, ప్రత్యక్ష చర్యకు పాకిస్తాన్ ఏర్పాటు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతం, హిందువుల ఒక జాతి ముస్లింల ఒక జాతి అని ప్రకటించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క సిద్ధాంత ప్రకారం ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు కోరుకోవడంతో దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో తీవ్రమైనటువంటి హింస నెలకొన్నది. జీరో నదిలో ఒక రోజు మొత్తం కూడా రక్తం ప్రవహించిందని ఒక ప్రతీతి. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేటటువంటి రైళ్లలో హిందువులకు సంబంధించినటువంటి శవాలు చెటగాటులు గుట్టలుగా పడి ఉంటే, భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళేటటువంటి రైళ్లలో ముస్లింలకు సంబంధించినటువంటి శవాలు చెటగాటులు గుట్టలుగా పడిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితుల్లో మరి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఇంతకాలం పరిపాలించి వెళ్ళిపోయేటప్పుడు ఈ అపప్రద ఏదైతుందో హింస, రక్తపాతం ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి ఒక మతం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, ఇక్కడ లార్డ్ వేవెల్ దీన్ని పరిష్కరించలేడని చెప్పి అతని భారతదేశ గవర్నర్ జనరల్ పదవి నుంచి తొలగించేసి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ అనేటటువంటి వారిని భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ గా నియామకం చేసినారు. సో చివరి గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ భారతదేశం వచ్చేటప్పుడే ఒక ప్రణాళికను తయారు చేసుకొని వచ్చినారు.
దీన్నే లార్డ్ మౌంట్ బాటెన్ పథకము లేదా డిక్కీ బర్డ్ పథకం అని కూడా అంటారు. డిక్కీ బర్డ్ పథకం అన్నా మౌంట్ బాటెన్ పథకం అన్నా కూడా ఒకటే. లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ ని గవర్నర్ జనరల్ గా నియమించగానే లండన్ నుంచి వచ్చేటప్పుడు ఈ పథకంతో వెళ్తున్నారు. ఈ పథకం యొక్క ఆలోచన ఏమిటంటే భారతదేశాన్ని 2 డొమినియన్లుగా విభజిస్తాము. భారతదేశం అనేటటువంటి దేశాన్ని 2 డొమినియన్లు అంటే 2 దేశాలుగా విభజన చేస్తారు. ఒకటి భారతదేశం, 2 పాకిస్తాన్, 2 దేశాలకు ఏర్పాటు చేస్తారు. ఒకటి ఇలా ఏర్పాటు చేయాలని అంటే హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు మొత్తం కూడా భారతదేశంలోనే కొనసాగుతాయి. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు మొత్తం కూడా పాకిస్తాన్లో చేరుతారు. ఇలా చేర్చాలంటే ముఖ్యంగా భారతదేశం ఆనాటికి ప్రధానమైన రాష్ట్రాలు బెంగాల్, పంజాబ్. కాబట్టి బెంగాల్ శాసనసభ సమావేశమయ్యి హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ గాను, ముస్లింలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతాలు ఈస్ట్ బెంగాల్, తూర్పు బెంగాల్గా విభజించాలని, అదేవిధంగా పంజాబ్లో ఈస్ట్ పంజాబ్, తూర్పు పంజాబ్ని భారతదేశంలో చేర్చాలని, పశ్చిమ పంజాబ్ని పాకిస్తాన్లో చేర్చాలని చెప్పి నిర్ణయం చేయడంతో పాటు ఒకవేళ దేశంలో ఎక్కడైనా వివాదాస్పద ప్రాంతాలు ఉంటాయి అంటే ఎటు తెలుసుకునే ప్రాంతాలు ఏమన్నా ఉంటే అక్కడ రెఫరెండం నిర్వహించాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఏ సిఆర్ ఫార్ములానైతే మన భారతదేశ నాయకులు వ్యతిరేకించినారో అదే సిఆర్ ఫార్ములాలో ఉండేటటువంటి అంశాన్ని లార్డ్ మౌంట్ బాటెన్ కూడా తన పథకంలో చేర్చడం జరిగింది. ఇకపోతే స్వదేశీ సంస్థానాలు ఏవైతున్నాయో వీరు అయితే పాకిస్తాన్లో కానీ లేక భారతదేశంలో కానీ మీకు ఇష్టం ఉన్నటువంటి ప్రాంతంలో చేరేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నాము అని చెప్పి ఈ లార్డ్ మౌంట్ బాటెన్ పథకంలో కూడా ఓ పథకాన్ని తీసుకొని ఆయన పెట్టారు. ఈ పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాస్తవానికి పథకాన్ని ముస్లిం లీగు ప్రారంభంలో వ్యతిరేకించింది, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ భారతదేశ విభజనని వ్యతిరేకించింది కాబట్టి ఈ ఫార్ములా మాకు అంగీకారం కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఒక ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే చాలా పెద్ద ఎత్తున మత సంఘర్షణ జరిగి ఆస్తులు లూటీ జరిగి అనేక గృహాలు అంటే తగలబెట్టుకొని దాడులు చేసుకొని చెత్తగాస్తులై రక్తపాతం హింస నెలకొన్నటువంటి పరిస్థితుల్లోకి ఆ వాతావరణాన్ని మొత్తం కూడా గాంధీ వెళ్ళి పర్యవేక్షించిన తర్వాత గాంధీ అప్పుడు చెప్తారన్నమాట, ఇప్పటి నుంచి కలిసి కలిగించుకోవటం కంటే విడిపోయి ఎవరి దారిన వాడు ఉండటమే మేలు. నేను బాధాతప్త హృదయంతో తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో భారతదేశ విభజనకు అంగీకరించక తప్పదేమో అనిపిస్తుందని చెప్పి గాంధీ పేర్కొన్నారు. ఇక గాంధీ నుంచి ఎప్పుడైతే నోటి నుంచి ఎప్పుడైతే మాటలు వచ్చాయో కాంగ్రెస్ లో ఉండేటటువంటి పెద్దలు మొత్తం కూడా భారతదేశ విభజనకు అంగీకారం తెలిపినారు. ఆ అంగీకారాన్ని తెలపడం ద్వారా అంటే అంగీకారం తెలపడం అంటే భారతదేశానికి విభజించడం తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక పంజాబ్ శాసనసభ సమావేశమై ఈస్ట్ పంజాబ్ని భారతదేశంలో కలిపింది, వెస్ట్ పంజాబ్ని పాకిస్తాన్లో కలిపినారు. బెంగాల్ శాసనసభ సమావేశమయ్యి వెస్ట్ బెంగాల్ని భారతదేశంలో, ఈస్ట్ బెంగాల్ని పాకిస్తాన్లో కలుపుతూ ఈ 2 తీర్మానం చేసినారు. ఇకపోతే సింధు ప్రాంతం మొత్తం కూడా పాకిస్తాన్లో కలిసిపోయింది. సింధు రాష్ట్రం అనేటటువంటిది పాకిస్తాన్లోనే కలిసింది. నార్త్ ఈస్ట్ వెస్ట్రన్ ప్రావిన్స్, నార్త్ ఈస్ట్ వెస్ట్రన్ ప్రావిన్స్ అంటే వాయువ్య సరిహద్దు రాష్ట్రం అంటాము. ఇది వివాదాస్పదమైన ప్రాంతం కావడంతో ఇక్కడ రెఫరెండం జరిపితే, ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే వాళ్ళందరూ కూడా మేము పాకిస్తాన్లో చేరుతామని చెప్పి నిర్ణయించడంతో ఆ వాయువ్య సరిహద్దు రాష్ట్రాన్ని కూడా పాకిస్తాన్లో చేర్చున్నాడు. అస్సాంలో ఉండేటటువంటి సేలెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే సేలెట్ జిల్లా కూడా పాకిస్తాన్లో చేరాలని చెప్పి నిర్ణయం చేసింది. అంటే మెజార్టీ ప్రజలు అభిప్రాయపడినారు. జునాగఢ్లో పాలకుడు ముస్లిము, ప్రజలు హిందువులు పెద్ద సమస్య నెలకొనడంతో అక్కడ కూడా రెఫరెండం జరిపితే వాళ్ళు భారతదేశంలో ఉండాలని చెప్పి నిర్ణయించినారు. ఇలా భారతదేశ విభజనకు సంబంధించిన అంటే పూర్తి స్థాయిలో కూడా విభజనకు సంబంధించినటువంటి ఒక ఊహా చిత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాదాపుగా దేశంలో ఉండేటటువంటి
562 సంస్థానాలలో 554 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి భారతదేశ విభజన జరిగిన తర్వాత ఈ విభజన పరిస్థితులను ఆధారం చేసుకొని జూలై 4వ తేదీన 3వ తేదీన బ్రిటిష్ పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెడితే 4వ తేదీన దానిపై చర్చ జరిగిన తర్వాత 15వ తేదీన బ్రిటిష్ పార్లమెంటు దాన్ని ఆమోదించిన తర్వాత 18వ తేదీన జూలై 18వ తేదీన బ్రిటిష్ రాజమకుటం రాణి దానిపైన సంతకం చేయడంతో భారతదేశ స్వాతంత్ర చట్టం అనేది 1947 భారత స్వాతంత్ర చట్టం అనేటటువంటిది రావడం జరిగింది. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చివరి చట్టం ఏంటయ్యా అంటే భారత స్వాతంత్ర చట్టమే. భారతదేశ పరిపాలన కోసం ఆమోదించబడిన మొదటి చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అయితే భారతదేశం కోసం చివరిగా బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఏంటంటే భారత స్వాతంత్ర చట్టం. ఈ చట్టం పైన బ్రిటిష్ రాణి జూలై 18వ తేదీన సంతకం చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా బ్రిటిష్ వారి యొక్క మొదటి ప్లాన్ ప్రకారం భారతదేశానికి జూన్ 3వ తేదీలోగా 1948 జూన్ 3 లేక 4వ తేదీలోగా దీనికి ఒక పరిష్కారం అంటే జూన్ అని చెప్పి పేర్కొన్నారు. జూన్లోగా మీ సమస్యకు పరిష్కారం ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. ఈ లూయిస్ మౌంట్ బాటన్ లాంటి వాళ్ళు జూన్ 4వ తేదీ 3వ తేదీలో కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పినారు ప్రారంభంలో. కానీ ఇక్కడ నెలకొన్న పరిస్థితులు మొత్తం కూడా గందరగోళంగా ఉండటం, మతపరమైన సంఘర్షణలు జరగటం, రక్తపాతం జరగటం, హింస ప్రచురించడంతో అంతర్జాతీయంగా అంటే భారతదేశం వలన బ్రిటిష్ వాడు అపఖ్యాతి పాలవుతున్నామన్న నమ్మకంతో బ్రిటిష్ వాడు చివరికి ఎలా అయిపోయినాడంటే వీలున్నంత తొందరలో ఈ దేశాన్ని వదిలించుకుంటూ పనైపోతుందనేటటువంటి ఆలోచనకు వచ్చారు. అంతకుముందేమో ఈ దేశాన్ని వీలున్నంత సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ కాలం పరిపాలించాలని చెప్పి ఆలోచించిన వాడు ఈ పరిస్థితులలో మాత్రం వీలున్నంత తొందరలో ఈ దేశాన్ని వదిలించుకుంటే మనకి ఇక ఏ తీర్పు చింత సమస్య లేదు అనేటటువంటి ఆలోచనకు వచ్చి రావడంతో ఒక సంవత్సరానికి ముందు జరిపి భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించాలని నిర్ణయించి 1947 జూలైలోనే ఈ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఈ చట్ట ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని ప్రసాదించేటప్పుడు ఎలా ప్రసాదిస్తున్నాము? భారతదేశం అన్ని 2 డొమినియన్లుగా భారత్ పాకిస్తాన్ అనేటటువంటి దేశాలుగా ఏర్పాటు చేస్తారు. ఈ 2 దేశాలకు కూడా 15 ఆగస్టు 1947న స్వాతంత్రం ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా 2 దేశాలపై కూడా బ్రిటిష్ వారికి ఉండేటటువంటి సార్వభౌమాధికారం అంటే అత్యున్నతమైన తిరుగులేని అధికారం ఆ తేదీన అంతరించిపోతుంది. ఈ 2 దేశాలు కూడా సార్వభౌమాధికార రాజ్యాలుగా స్వతంత్ర రాజ్యాలుగా అవతరిస్తాయి. అదేవిధంగా ఈ 2 దేశాల మధ్యన సరిహద్దుల్ని నిర్ణయించడం కోసం సివిల్ రాడిక్లిఫ్ అనేటటువంటి వారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు భారతదేశ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పదవీ విరమణ చేసే వరకు వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతారు. వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎవరైతే దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి ఏదైతే పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలం నియమించబడిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ పదవి నుంచి తొలగించేటటువంటి సమస్య లేదు. వాళ్ళని అలాగే పదవిలో కొనసాగిస్తారు. ఎప్పటి వరకు అంటే వాళ్ళు పదవి విరమణ చేసే వరకు కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే భారత పాకిస్తాన్లు కోరుకున్నట్లయితే ఈ 2 దేశాలు కూడా కోరుకున్నట్లయితే ఈ 2 దేశాల యొక్క గవర్నర్ జనరల్ని బ్రిటిష్ ప్రభుత్వమే బ్రిటిష్ రానే నియామకం చేస్తుంది. మీరు కోరుకుంటే మీరు ఇష్టపడితే మీరు పేరును సూచిస్తే 2 దేశాల యొక్క గవర్నర్ జనరల్ని కూడా బ్రిటిష్ రాణినే నియమిస్తుంది. అలా కోరుకున్నప్పుడు
మనం ఏం చేసినాము, లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ని భారతదేశానికి గవర్నర్ జనరల్ గా కొనసాగాలని చెప్పి నిర్ణయిస్తే, దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ని మన దేశ గవర్నర్ జనరల్ గా కొనసాగించినాము. కానీ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నాను మొదటి గవర్నర్ జనరల్ గా నియమించాలని చెప్పి సూచించడంతో పాకిస్తాన్ కు మొదటి గవర్నర్ జనరల్ గా మహమ్మద్ అలీ జిన్నాను నియమించడం జరిగింది. అలాగే ఈ రెండు దేశాలలో సాధారణ ఎన్నికలు జరిగే వరకు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధారణ ఎన్నికలు జరిగి ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి సభలు, శాసనసభలు, పార్లమెంటు ఏర్పడే వరకు కూడా ఈ రెండు దేశాల పరిపాలనకు అవసరమైన శాసనాలను మరి ఆ దేశాలలో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఈ దేశాల పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలను రూపొందిస్తారు. అలాగే మరి ఎలా పరిపాలించాలి? 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది, ఇంకా రాజ్యాంగం రచించలేదు. అందువలన వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు కూడా రెండు దేశాలలో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించే పరిపాలన కొనసాగించాలి. వాస్తవానికి రాజ్యాంగ పరిషత్ అప్పుడే ఏర్పడింది కాబట్టి, ఇంకా రాజ్యాంగం రూపొందలేదు కాబట్టి ఈ రెండు దేశాల పరిపాలన ఎలా నిర్వహించాలి అంటే, రెండు దేశాలలో ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులేమో సాధారణ చట్టాలను చేస్తాయి. మరి రాజ్యాంగం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి పరిపాలన కొనసాగించాలని నిర్ణయించినారు. అదేవిధంగా ఈ రెండు దేశాలు కూడా మీకు ఇష్టమైతే బ్రిటిష్ కామన్వెల్త్ సభ్యత్వాన్ని తీసుకోవచ్చును, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చును, ఇష్టం లేకపోతే కష్టమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా రెండు దేశాలకు స్వాతంత్రాన్ని ప్రసాదిస్తూ 1947లో బ్రిటిష్ పార్లమెంటు ఓ చట్టాన్ని ఆమోదించింది. దీన్నే భారత స్వాతంత్ర చట్టంగా పేర్కొంటాము. బ్రిటిష్ పార్లమెంటు మన దేశం కోసం ఆమోదించబడిన చివరి చట్టం కూడా ఈ భారత స్వాతంత్ర చట్టమే. ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ ఏమంటాడంటే, దీనిని యుద్ధం లేకుండా జరిగినటువంటి శాంతి ఒప్పందంగా పేర్కొనడంతో పాటు 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా వర్ణిస్తారు. అలాగే క్లెమెంట్ అట్లీ ఇంకొక మాట కూడా అంటాడు, భారతదేశం పరిపాలన కోసం, అంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆమోదించబడినటువంటి ఈ చట్టము బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలన్నింటిలో కూడా ఉదాత్తమైనటువంటి చట్టంగా, గొప్ప చట్టంగా వర్ణించినాడు. భారత స్వాతంత్ర చట్టాన్ని క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాల్లో ఒక ఉన్నతమైనటువంటి చట్టంగా వర్ణించడం జరిగింది. ఇకపోతే ఈ రెండు దేశాలకు స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన దేశానికేమో ఎవరు గవర్నర్ జనరల్ గా కొనసాగినారు? లూయిస్ మౌంట్ బాటన్. పాకిస్తాన్ కు ఈ అంశాన్ని, అంటే 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి ఈ స్వాతంత్రాన్ని సంపాదించేటటువంటి దశలో ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాలా ఉద్విగ్నతను లోనై ఆయన ఎర్రకోట నుండి చారిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినాడు. ఆ ఉపన్యాసాన్ని మనం ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి పేరుతో పిలుస్తుంటాము. ట్రిస్ట్ విత్ డెస్టినీ. అంటే విధితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంగా వర్ణిస్తారు. అంటే భారత జాతి అని చెప్తారు, ప్రపంచం మొత్తం కూడా ఆదమర్చి నిద్రిస్తున్నటువంటి అర్ధరాత్రి సమయంలో భారతదేశం మేల్కొంటుంది. ఈ మేల్కొనే మేల్కొల్పు గతంలో ఎప్పుడో చేసుకున్నటువంటి విధితో చేసుకున్నటువంటి ఒప్పందంగా భావించి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని, ఆశయాన్ని సాధించడం కోసం మేము అంకితమై పనిచేస్తామని చెప్తూ ఎర్రకోట నుండి ప్రసంగించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క ఉపన్యాసాన్ని ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసాన్ని అనేక సందర్భాల్లో క్వశ్చన్ రూపంలో ట్రిస్ట్ విత్ డెస్టినీ, అంటే భారత స్వాతంత్ర్యం సంపాదించిన సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటే ఎర్రకోట నుండి భారత జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాన్ని ట్రిస్ట్ విత్ డెస్టినీగా పేర్కొంటాము. ఇక ఈ సందర్భంలో, అంటే స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి సందర్భంలో భారతదేశ పరిపాలన కోసం నెహ్రూ నాయకత్వంలో
14 మంది సభ్యులతోని ఒక తాత్కాలిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఈ తాత్కాలిక ప్రభుత్వం చాలా చారిత్రకమైనది. మొదటి ప్రభుత్వం. పైగా అనేక సందర్భాల్లో ఈ తాత్కాలిక ప్రభుత్వం పైన, మొదటి ప్రభుత్వం పైన అనేక భిన్నమైనటువంటి ప్రశ్నలు వస్తున్నవి. అవి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని మనం పరిశీలిద్దాం. ఈ తాత్కాలిక ప్రభుత్వం గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ అంశం పైన. 3 తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 3 తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. క్యాబినెట్ మిషన్ సూచనను అనుసరించి ఏర్పడింది. క్యాబినెట్ మిషన్ సూచనను అనుసరించి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేటప్పుడు క్యాబినెట్ మిషన్ చెప్పింది ఏమిటంటే, ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి అని అంటే దేశంలో ఉండేటటువంటి ప్రధానమైన వర్గాలైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జోరాస్ అన్ని వర్గాలకు, యూరోపియన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించబడాలి యాక్చువల్గా ఈ ప్రభుత్వం. కానీ ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావటాన్ని, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటు కావటాన్ని వ్యతిరేకించడంతో కాంగ్రెస్ ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు 5 భారతదేశానికి సంబంధించినటువంటి ముస్లింలని ఆ ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ విడిపోయే కాలం నాటికి పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే భారతదేశంలో ఉన్న ముస్లింల సంఖ్య ఎక్కువ. కాబట్టి ఈ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక 5 అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి 5 మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక పాకిస్తాన్ ఏర్పాటు జరుగుతుంది అని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఒక సిగ్నల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ముస్లిం లీగ్ లేదు నేను తాత్కాలిక ప్రభుత్వం చేస్తానని చెప్పి, ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేస్తానని చెప్పి ఎప్పుడైతే ముందుకు వచ్చిందో గతంలో 5 భారత ముస్లింలకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం నుండి ఆ భారత ముస్లింల 5 కూడా ఆ ప్రభుత్వం నుంచి తప్పించుకోవడం జరిగింది. తప్పించి ఎవరు తీసుకున్నారు? మళ్ళీ అయూబ్ ఖాన్, లియాఖత్ అలీ ఖాన్ వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంటే విడిపోకముందు ఆ ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి 5 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి భారతదేశం విడిపోయింది కదా, విడిపోయి స్వాతంత్రం సంపాదించేటప్పుడు మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అంటే 3 రకాల తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ 3 రకాల తాత్కాలిక ప్రభుత్వాల గురించి మీరు అధ్యయనం చేస్తే ఏదో సామెత ఉంది, కొండ నాలుకకు మందు ఎదురైతే అనేది వస్తుంది. కాబట్టి నేను మీకు ఇన్ని ప్రభుత్వాల గురించి చెప్పాను, నేనే చదవను వాటి గురించి అనవసరం. ఒకే ఒక అంశం ఏంటంటే 1946లో మొదటిసారిగా క్యాబినెట్ మిషన్ సూచనను అనుసరించి 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ ఏ పాత్రని పోషించినాడు, ఏ పదవిని నిర్వహించినాడు అనేది ఒక్కటే మీకు చెప్తాను, అది గుర్తుంచుకోండి. కానీ 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదించేటప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అంటే ఏమిటి, దాంట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరెవరు ఏ శాఖలు నిర్వహించినారనేది డీటెయిల్గా మీకు వివరిస్తాను. కానీ అంత ముందు ఉన్నటువంటి 2 తాత్కాలిక ప్రభుత్వాల గురించి మర్చిపోయారు, చదవద్దు. ఓకే, అది ఒక్కటి మాత్రం ఉంటుంది, నోట్స్లో ఉంటలేదు కదా, అది ఒక్కటి రాసుకోండి. లేదు 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచన కదా సంతోషం, లేకపోతే ఉంటే ఓకే అంటున్నా. అప్పుడు ఈ నెహ్రూ 1946 ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ ఉపాధ్యక్షుడిగా కొనసాగినాడు. ఒక్కటే అంశం ఇంపార్టెంట్, మిగతావన్నీ సామాన్యం. ఉపాధ్యక్షుడు ఎందుకని ఎవరంటారు? గవర్నర్ జనరల్ అధ్యక్షుడిగా కొనసాగితే నెహ్రూ ఉపాధ్యక్షుడిగా కొనసాగినాడు. ఇక 1947 భారతదేశానికి ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులుగా ఉండేటటువంటి వారు. ఈ 14 మంది మంత్రులు వారి యొక్క శాఖలు
వాటి ఇంపార్టెన్స్ అన్నీ ముఖ్యమేనండి. ప్రతి ఒక్కటి ముఖ్యం. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలో కూడా మొదటి అనేటటువంటి అంశం పైన ప్రశ్నలు వస్తున్నాయి. మొదటి మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ అనేటటువంటిది అది మొదటి కేంద్ర మంత్రి మండలి గురించి అడుగుతారా, కేంద్ర మంత్రి మండలి మొదటి మహిళా మంత్రి గురించి అడుగుతారా, బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రిని ఎవరైనా అడుగుతారా, లేక ఆ శాఖల నిర్వహించినటువంటి ముఖ్యులను దృష్టిలో పెట్టుకుని అడుగుతారా, మొదటి ఎన్నికల కమిషనా, మొదటి లోక్సభ స్పీకరా, మొదటి రాజ్యసభ చైర్మనా, వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మనా, ఏదైనా సరే మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మనా, మొదటి ఎన్నికల కమిషన్ చైర్మనా, వీళ్ళందరి గురించి కూడా మొదటి అనే అంశం పైన 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ మొదటి గురించి అడుగుతాడనేది మనం నిర్ణయించి చెప్పలేము, కానీ 1-2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి సంస్థకు సంబంధించిన మొదటి అనే అంశాన్ని నేను దృష్టికి తీసుకొస్తాను. కానీ దానికంటే ముందు మొదటి తాత్కాలిక ప్రభుత్వం అంటే తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. దీంట్లో ఫస్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి ప్రధానమంత్రిగా అంటే పదవీ స్వీకారాన్ని చేపట్టినారు. యాక్చువల్గా నెహ్రూ ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువ మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళని చెప్పుకోగలరు. సర్దార్ వల్లభాయ్ పటేలే ప్రధానమంత్రి అయితే భారతదేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తారు అనేది ఉండేది. దీనికి కారణం కూడా ఏంటంటే ఈ 1947లో భారతదేశ విభజన జరిగేటప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు, దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, శాంతి భద్రతలు క్షీణించిపోవటం, స్వదేశీ సంస్థానాలు మొత్తం కూడా ధిక్కార ధోరణితో ఉండటం, ఇలాంటి పరిస్థితులలో ఒక బలమైనటువంటి నాయకుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషిగా ఈ స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో, శాంతి భద్రతలను పరిరక్షించడంలో కూడా కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి ఇలాంటి దేశానికి ఉక్కు మనిషి లాంటి సర్దార్ వల్లభాయ్ పటేలే నేతృత్వం వహించాలనేది ఎక్కువ మందిలో ఉండే ఆలోచన. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే గాంధీ యొక్క సపోర్టు ఎప్పుడు కూడా నెహ్రూకే ఉండేది. నెహ్రూని గాంధీ తన మానస పుత్రుడిగా భావించేటటువంటి వాడు. ఆ నెహ్రూ వైపున గాంధీ వైపు అంటే గాంధీ నెహ్రూ వైపున మొగ్గు చూపడంతో నెహ్రూ ప్రధానమంత్రి అయినారు. నెహ్రూ అంటే అట్లా అని చెప్పి నెహ్రూ యొక్క మేధాశక్తిని కానీ నెహ్రూ యొక్క శక్తి సామర్థ్యాలని కానీ తక్కువ చేసి చూపటం కాదు. ఇద్దరు సమవుజ్జీలైన నాయకులు. ఎవరు? నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ కాంగ్రెస్ లో ఉండేటటువంటి ఎక్కువ మంది మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. కానీ నెహ్రూ భారత ప్రధానమంత్రి అయినాడు. ఇక్కడ విషయం ఏంటంటే గాంధీ యొక్క బలమైనటువంటి సపోర్టు నెహ్రూ వైపున ఉండటమే దీనికి కారణం ఒకటి. అయితే ఇలాంటి టైంలో ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తితే దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలోనే సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ను డిప్యూటీ ప్రధానమంత్రిగా ఉప ప్రధానమంత్రిగా పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్కు కేంద్ర హోంశాఖ, హోం మంత్రిత్వ శాఖను ఇవ్వడంతో పాటు ఉప ప్రధానమంత్రి పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం, భారతదేశం అంటే మొదటి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ తాత్కాలిక మంత్రి మండలిలో మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏ మంత్రిగా పనిచేస్తున్నాడు? వ్యవసాయము, ఆహారానికి సంబంధించినటువంటి మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర. కొన్ని సందర్భాలలో మీకు ఐడియా ఉంచుకోవాలి, ఇప్పుడు కూడా శాఖలు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు నిర్వహించిన శాఖలు ఇంపార్టెంట్ అయితేనేమో వ్యక్తుల గురించి అడుగుతారు, లేదు వ్యక్తులు ఇంపార్టెంట్ అయితేనేమో వాళ్ళు నిర్వహించిన శాఖల గురించి అడుగుతారు. ఇది ఎప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న లాజికల్ గా. వివిధ ఇంపార్టెంట్ అయిన శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ శాఖని ఏ వ్యక్తి నిర్వహించినారని చెప్పి అడుగుతున్నారు. మరికొన్ని సందర్భాలలోనేమో ఈ వ్యక్తులు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ శాఖ నిర్వహించాలని చెప్పి కూడా అడగటం జరుగుతుంది.
సో ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ నిర్వహించినటువంటి శాఖ ఏంటి? వ్యవసాయము, ఆహారం. అలాగే ఆనాటికి స్వాతంత్రోద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇతనికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఇతడు పనిచేయడం జరిగింది. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వాస్తవానికి అంబేద్కర్ భారత కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. నేను అది కూడా చెప్తాను. ఫస్ట్ వీళ్ళు చెప్పి వీళ్ళ గురించి చెప్పిన తర్వాత అది వివరిస్తాను. దానికి కూడా కొంత ప్రాధాన్యత ఉంది. సో మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నెహ్రూ ప్రధానమంత్రి, 2 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా అంబేద్కర్ న్యాయశాఖ. వీరితో పాటు మొదటి దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్ అనేటటువంటి ఆయన మొదటి రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే భారత పార్లమెంటులో మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరన్నా? మామూలుగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ ఆర్థిక శాఖ మంత్రి పేరు అడగకుండా, అంటే ఆర్థిక శాఖను ఎవరు నిర్వహించినారు అని చెప్పి అడగొచ్చు. అలా అడగకుండా మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? షణ్ముఖం చెట్టియార్ అనేటటువంటి ఆయన మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది కూడా అతనే. అలాగే కేంద్ర మంత్రి మండలిలో మరొక ప్రముఖుడు జాన్ మత్తయ్. జాన్ మత్తయ్ అనేట ఈయన ఏ శాఖ నిర్వహించినాడు? రైల్వేలు, కేంద్ర ఉపరితల రవాణా శాఖను నిర్వహించడం జరిగింది. అలాగే కేంద్రంలో మొదటి మహిళా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజేంద్ర కుమారి అమృత్ గౌర్ అనేటటువంటి ఆమె మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈమె నిర్వహించినటువంటి శాఖ ఆరోగ్య శాఖ. ఈమె ఏ శాఖ నిర్వహించింది? ఆరోగ్య శాఖ నిర్వహించింది. అలాగే రఫీక్ అహ్మద్ కిద్వాయ్. రఫీక్ అహ్మద్ కిద్వాయ్ ఈయన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే టిహెచ్ బాబా వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ మొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎల్వి గాడ్గిల్ విద్యుత్ శక్తి, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? ఎల్వి గాడ్గిల్. ఓకే, ఇందులో ఆలోచన చేసేది ఏంటంటే, మీరు అందరూ కాంగ్రెస్ సభ్యులు కాదు. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అదేవిధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ సభ్యుడు కూడా కాదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ, ఇవాళ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీకి సంబంధించిన పాత పేరు 1980కి పూర్వం బీజేపీని బీజేఎస్ గా పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్గా పేర్కొనేటటువంటి వాళ్ళు. ఆ భారతీయ జనసంఘను స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇతడిని నెహ్రూ తన మంత్రివర్గంలో సభ్యుడిగా చేర్చుకోవడం జరిగింది. జాన్ మత్తయ్యని కూడా తన మంత్రివర్గంలో సభ్యుడిగా చేర్చుకున్నారు. సిహెచ్ బాబాని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వీరెవరు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు. అయినా కూడా తన మంత్రివర్గంలోకి వీళ్ళని తీసుకోవటానికి గల కారణం ఏంటంటే, నెహ్రూ మొదటి నుంచి కూడా ప్రజాస్వామికవాది. నిన్న ఎవరైనా ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే దానికి క్వశ్చన్ వచ్చింది. మొదటి నెహ్రూ ఏర్పాటు చేసిన మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాకుండా కేంద్ర మంత్రి మండలిలో పనిచేసినటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చినారు. దాంట్లో అంబేద్కర్ కానీ, లేక డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, జాన్ మత్తయ్ కానీ, సిహెచ్ బాబా లాంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు. అయినా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా పనిచేయడం జరిగింది. కారణం ఏంటంటే, ఆనాటికి వీరందరికీ కూడా భారతదేశంలో
ఒక మేధావులుగా గుర్తింపు ఉన్నది కాబట్టి వాళ్ళ సేవలని భారతదేశ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని మొదటి మంత్రి మండలిలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక సందర్భంలో ప్రశ్న నెహ్రూ యొక్క అంటే కేంద్ర మంత్రి మండలి మొదటిసారి ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వారెవరు? కావాలని ఉద్దేశపూర్వకంగా అందరూ చూసి నేనేం చెప్తాను అది వినాలి. నేను ముందే చెప్తున్నాను, మీరు ముందు చదువుకోదన్నా దాన్ని చదువుకోనొచ్చి నేను చెప్పేదని లేదు. నేను చెప్పేది విన్న తర్వాత ఇంటికి పెట్టి చదవండి. నేను చెప్పేటప్పుడు నా వైపు నోట్ వైపు చూస్తే మీకు సబ్జెక్ట్ రాదు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని వినేటప్పుడు నూతనంగా వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అట్లనే చేయాలి. లేదు అని అంటే ముందు చదువుకొని వచ్చిన తర్వాత చెప్పేదన్నా వినాలి. లేదు చెప్పింది విన్న తర్వాత వెళ్ళైనా చదవాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ నేను ఒక అవగాహన నా వైపు నోటు వైపు నా వైపు నోటు వైపు మీరు చూశారనుకో మీకు అది రాదు ఇది రాదు. ఈ అనుభవంలో చెప్తున్నా మీకు కూడా అర్థమైంది. ఇప్పుడు మీరు సార్ కలిసి చెప్తున్నా లేదని చూస్తున్నా సబ్జెక్ట్ చెప్తున్నా రాలేదనుకుంటున్నా మీ పరిశీలన దానికే పనికి వస్తుంది. ఎప్పుడైనా మన దగ్గర ఏ అంశం లేకపోయినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి అంశాన్ని వినేటప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీ అనుభవం మీకు వస్తే వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది? మొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగ్జీవన్. ఉక్కు గనుల శాఖ మంత్రి గాడ్గిల్. నువ్వు చెప్తున్నా చూడకుండా చెప్తున్నా? చూడకుండా చెప్తే వెరీ హ్యాపీ, నువ్వు చెప్తే మాత్రం వెరీ బ్యాడ్. ఇప్పుడు జాన్ మొత్తం ఏ శాఖ నిర్వహిస్తున్నారు? రైల్వేలు కేంద్ర ఉపరితల రవాణా శాఖ. మొదటి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి కిద్వాయి. మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర కుమార్ అమృత్. భారత పార్లమెంట్ లో మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి కేంద్ర మొదటి విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పదవులు నిర్వహించినారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం మరియు ఆహార శాఖ నిర్వహించడం జరిగింది. కాబట్టి మొదటి విద్యాశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి. ఇది మాత్రం పట్టినట్టుగా గుర్తుంచుకున్న పర్లేదు కానీ ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడి గత వారం రోజుల నుంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినాం. ఇక ఇప్పుడు మనం భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాల్సిన అవసరం కూడా ఉంది. మనకు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఏ దేశమైనా కూడా ఒక సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు రూపొందించుకునేటప్పుడు ఈ రాజ్యాంగ రూపకల్పన కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. అలా భారతదేశం కూడా తన రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ అయినా సంస్థ అయినా ఏదైనా. అయితే ఈ రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొట్టమొదట వ్యక్తీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. ఈ కొన్ని ఉద్గ్రంథాలలో బుక్స్లో
గాంధీ అని పేర్కొనబడి ఉంటుంది. కానీ గాంధీ కంటే ముందే రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొదట వ్యక్తీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ గురించి అక్కడ ఒక 2 పాయింట్లు రాస్తారు. ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. నెక్స్ట్, భారతదేశంలో రాడికల్ హ్యూమనిజాన్ని గురించి లేదా హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. భారతదేశంలో రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. అలాగే మీరు ఇతను కూడా పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తాడు ఎంఎన్ రాయ్ కూడా. కానీ పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ. ఎంఎన్ రాయ్ కూడా పార్టీ రహిత ప్రజాస్వామ్యం, పార్టీ లేని ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటాడు. కానీ దాని గురించి బాగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో భారతదేశానికి మొత్తం స్వరాజ్యం కావాలని కోరినట్టు స్వరాజ్యం అనే పదాన్ని మొదట వ్యక్తీకరించిన వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నవరోజు. అంటే ఫస్ట్ వ్యక్తీకరించినటువంటి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాలగంగాధర్. దాంట్లో సందేహం ఉంది. ప్రచారంలోకి తీసుకురావడం వేరు, దాన్ని ప్రతిపాదించడం వేరనమాట. ఇప్పుడు పాకిస్తాన్ అనే భావన మొట్టమొదటి ఆగా ఖాన్ అనేటటువంటి వాడు ప్రతిపాదించినాడు. కానీ పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడు ఎవరంటే ఏం చెప్తాం? మహమ్మద్ అలీ జిన్నా. కానీ మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి పాకిస్తాన్ పతాన్ని ఏర్పాటు చేసి 1916లో తీసుకెళ్తే ఇది సాధ్యంగా అనవసరమైన పగటి కాలంలో కనుక నేను తీసుపాటు చేసినాను. ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. తర్వాత కాలంలో దాని పట్ల అంటే ఆసక్తిని పెంచుకొని తర్వాత పాకిస్తాన్ విజాతి సిద్ధాంతం ఇదంతా కూడా ఒక అంటే సిద్ధాంతంగా ప్రచారం చేయడంలో కూడా మహమ్మద్ అలీ జిన్నా కృతకృత్యుడైన అది వేరు విషయం. ప్రారంభంలో వ్యతిరేక అంటే ఇది సాధ్యమైన పనిగా అనవసరమైన పగటి కాలంలో జరుగుతుంది చెప్తున్నాడు జిన్నా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకు కొన్ని బుక్స్లో రాజ్యాంగ పరిషత్ గురించి మొదట వ్యక్తీకరించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఉంటుంది. కానీ మహాత్మా గాంధీ కాదు, ఎంఎన్ రాయే మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినాడు. స్వరాజ్యం అనే పదాన్ని కూడా మొదట వ్యక్తీకరించిన వారు ఎవరంటే దాదాబాయ్ నవరోజు. అయితే దేశానికి ఒక రాజ్యాంగం అవసరం, భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని 1918లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తర్వాత 1922లో మహాత్మా గాంధీ తన ఇండియాలో ఒక వ్యాసం రాస్తూ మాట్లాడతాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదు, భారతీయులు రాజకీయ భిక్షాటకులు అంతకంటే కాదు, భారత ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి. ఆ స్వేచ్ఛ శాశ్వతంగా ఉండాలి అంటే మనకు ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి మహాత్మా గాంధీ 1922లో పేర్కొనడం జరిగింది. మళ్ళీ కూడా భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదు, భారతీయులు రాజకీయ భిక్షాటకులు కాదు, భారత ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి. ఈ పొందిన స్వేచ్ఛా స్వాతంత్రాలు శాశ్వతంగా ఉండాలంటే దానికి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి 1922లో మహాత్మా గాంధీ ఒక వ్యాసాన్ని రాస్తున్నాడు. తర్వాత దాంట్లో తప్పు ఉంటుంది చూడండి. 1925లో
శ్రీమతి అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించినటువంటి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా ఏం లేదు, అన్నీ ఉంటాయి కానీ 22 అంటే 25 చేయాలి కానీ 25 ఉంటే మార్చాల్సింది ఏం లేదు, 22 ఉంటే మాత్రం మార్చాలి 25. ఈ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో శ్రీమతి అనిబిసెంట్ ఐర్లాండ్ దేశంలో ప్రజలకు ఏ విధంగానైతే శాశ్వత ప్రాతిపదిక పైన ప్రాథమిక హక్కులు కల్పించినారో భారత ప్రజలకు కూడా అలాంటి హక్కులు కల్పించాలి. అలాంటి హక్కులు కల్పించాలంటే భారతదేశానికి కూడా ఒక సొంత రాజ్యాంగం అవసరము అని బ్రిటిష్ పార్లమెంట్ ముందు తన వాదన గట్టిగా వినిపించినటువంటి వ్యక్తి శ్రీమతి అనిబిసెంట్ 1925లో బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించినటువంటి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో దీని గురించి పేర్కొనడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మనం 1928లో ఒక నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటి రిపోర్టుని తయారు చేసినారు. ఈ రిపోర్టు ఎందుకు తయారు చేసినారు, ఎవరు తయారు చేసినారు, దీని ప్రాధాన్యత ఏమిటంటే 28లో సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శిస్తుంది. సందర్శించేటప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యోద్యమం సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది. అలాంటి టైంలో లార్డ్ బిర్కెన్హార్ట్ అనేటటువంటి వాడు భారతీయులను హేళన చేస్తూ మీరు ప్రతిసారి భారతదేశానికి ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని పరిపాలించడం కోసం, ఒక మంచి పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో ఒక మంచి చట్టాన్ని ప్రవేశపెట్టాలని మేము ప్రయత్నం చేస్తే మీరు వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో మీకు తెలుసా? రాజ్యాంగం అంటే ఏమిటో మీకు తెలుసా? పరిపాలన అనేటటువంటిది ఒక గొప్ప కళ. దాని విషయంలో ఆ భగవంతుడు మా మీద ఒక భారాన్ని మోపి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వైట్ మెన్ బర్డెన్, ఆ భగవంతుడు మా మీద భారాన్ని మోపి మిమ్మల్ని పరిపాలించాలని, మీరు మూర్ఖులు, అజ్ఞానులు, పరిపాలన అవగాహన లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించాలని చెప్పి ఆ భగవంతుడు మా పైన భారం మోపి ఇక్కడికి పంపిత వచ్చినా తప్ప మిమ్మల్ని పరిపాలించేదన్న ఇంట్రెస్ట్ నాకు ఏ మాత్రాన కూడా లేదు అని చెప్తూ, మీకు చేతనైతే మన భాషలో చెప్పాలంటే మీకు దమ్ము ఉంటే ఒక సొంత రాజ్యాంగాన్ని తయారు చేసి చూపించండి అని చెప్పి లార్డ్ బిర్కెన్హార్ట్ అనేటటువంటి వాడు ఒక సవాలు విసిరినాడు భారతీయులకు. విసిరినప్పుడు పండిట్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి అయినటువంటి పండిట్ మోతీలాల్ నెహ్రూ, అబ్దుల్ అన్సారీ అనే ఇద్దరు కలిసి ఈ రిపోర్టును తయారు చేసినారు. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటాము. ఇంకొక రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగ రచన కోసం లేదా భారత రాజ్యాంగ నిర్మాణం కోసం, భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం భారతీయులు జరిపినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కృషికి నిదర్శనమే నెహ్రూ రిపోర్ట్. భారతదేశం కోసం, భారతదేశ పరిపాలన కోసం ఒక సొంత రాజ్యాంగం అవసరం అనేటటువంటి భావనను దృష్టిలో ఉంచుకొని ఆ రాజ్యాంగ తయారీ కోసం భారతీయులు చేసినటువంటి నిర్మాణాత్మకమైన కృషికి నిదర్శనమే నెహ్రూ రిపోర్టు. అయితే మరి నెహ్రూ రిపోర్టు ఏం రాస్తున్నారు అని అంటే, నెహ్రూ రిపోర్టులో ముఖ్యంగా భవిష్యత్తులో భారతదేశ పరిపాలన కోసం అవసరమైన రాజ్యాంగాన్ని భారతీయులే తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రయోజనాలు కూడా దీంట్లో ఇమిడి ఉండాలి. ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలి. భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయాలి. సార్వత్రిక వయోజన ఓటు హక్కుని అందరికీ సమానత్వ ప్రాతిపదికపై ఓటు హక్కుని కల్పించాలి అని చెబుతూనే ఇంకొక అంశం కూడా ఏమన్నారంటే, బ్రిటిష్ వాడి యొక్క డొమినియన్ స్టేటస్
అధినివేశ ప్రతిపత్తికి లోబడి ఈ రాజ్యాంగాన్ని అమలు పరచాలి అని చెప్పి దీంతో పొందుపరిచినారు. పొందుపరిచిన తర్వాత ఈ అంశాన్ని తీసుకెళ్లి 1929లో లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ నివేదికని సమర్పించడం జరిగింది. నెహ్రూ రిపోర్ట్ సమర్పిస్తే దీనికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రిపోర్ట్ ఇచ్చింది మోతీలాల్ నెహ్రూ. ఇస్తే జవహర్లాల్ నెహ్రూ టేక్ దట్ పేపర్ అండ్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. దాన్ని చించి చెత్తబుట్టలో పడేయండి అన్నాడు. తండ్రి తయారు చేసిన రిపోర్ట్ని కుమారుడు చించి చెత్తబుట్టలో పడేయండి అన్నాడు. అంటే రిపోర్టు బాగలేదని కాదు, రిపోర్టులో లాస్ట్గా రాసిన సెంటెన్స్ ఏమన్నాడు? డొమినెన్స్ స్టేట్. 1929లో భారత జాతీయ కాంగ్రెస్ ఏ తీర్మానాన్ని ఆమోదించింది? సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. ఇంకా మనకు డొమినెన్స్ స్టేట్ ఏం అవసరం లేదు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి, సంపూర్ణ స్వరాజ్యం కావాలి. ఈ డొమినెన్స్ స్టేటస్ పరిమితమైన అధికారాలు తీసుకునే రోజులు పోయినవి, దాన్ని తీసవతల పడేది అన్నారు. సో ఈ నెహ్రూ నివేదిక, నెహ్రూ రిపోర్ట్ ఏదైతుందో ఇది పండిట్ మోతీలాల్ నెహ్రూ, అబ్దుల్ అన్సారీ కలిసి తయారు చేసినటువంటి నివేదిక. మన దేశానికి ఒక కొత్త రాజ్యాంగం అవసరమనేటువంటి అంశాన్ని గుర్తించి నిర్మాణాత్మకంగా ఒక కృషి చేసి ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఒక నమూనాను తయారు చేసినాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి చాలా విషయాలు కూడా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఉందో లేదో చూడండి ఒకసారి. భారత రాజ్యాంగ తయారీ కోసం ఒక రాజ్యాంగ పరిషత్ అవసరమని చెప్పి తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ ఏదంటున్నారు? చదవట్లేదా? స్వరాజ్ పార్టీ. భారతదేశానికి సొంత రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ స్వరాజ్య పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును గురించి తీర్మానం చేసినటువంటి వాళ్ళు స్వరాజ్య పార్టీ. ఓకేనా? తర్వాత ఇంకా అక్కడ ఇంకొక అంశం కూడా ఉంటుంది, అది మార్కు రాయండి. 1934 పండిట్ జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉన్నది. భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే భారత ప్రజల చేతనే ఏర్పాటు కాబడే ఒక రాజ్యాంగ పరిషత్తు భారతదేశానికి ఒక సొంత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగ పరిధిలో తమను తాము పరిపాలించుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించడమే భారత దేశ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం అని 1934లో హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు వ్యాసం రాస్తూ భారత జాతీయ కాంగ్రెస్ అంటే ముఖ్య నాయకుడైనటువంటి ఎవరు వ్యాసం రాస్తూ పేర్కొనడం జరిగింది. ఎవరు? నెహ్రూ. ఏం కావాలని చెప్తున్నాడు? ఈ దేశానికి ఒక సొంత రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఓ రాజ్యాంగ పరిషత్ కావాలి. రాజ్యాంగ పరిషత్తు ఎవరి చేత నిర్మించబడాలి? భారత ప్రజల చేత. లెక్క చూడండి, భారత ప్రజలంతా కలిసి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తే మన ప్రజల చేత ఏర్పాటైనటువంటి ఈ రాజ్యాంగ పరిషత్తు మన పరిపాలన కోసం సొంత రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించుకునే అవకాశం వస్తేనే భారత ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభిస్తుంది అని చెప్పి పేర్కొంటాడు. ఈ పేర్కొన్నటువంటి అంశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ 1936లో పైపూర్ సమావేశం ద్వారా మొదటిసారిగా భారత రాజ్యాంగ పరిషత్ అంటే భారతదేశానికి ఒక సొంత రాజ్యాంగ పరిషత్ అవసరము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తీర్మానం చేసింది. 1936 పైపూర్ సమావేశం ద్వారా తీర్మానించడం జరిగింది. ఓకే, తర్వాత 1940
1940లో ఈ ఆగస్టు ప్రతిపాదనలు వచ్చినప్పుడు బ్రిటిష్ వారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి వాళ్ళు మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే గుర్తించింది ఇక్కడ కానీ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది మాత్రం ఎప్పుడంటే క్రీస్తు ప్రతిపాదనల ద్వారా అంగీకరించడం జరిగింది. 1942లో క్రీస్తు చేసినటువంటి ప్రతిపాదనల ద్వారా భారతదేశానికి సొంత రాజ్యాంగం అవసరం, ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవసరం అనే దానిని మేము కూడా గుర్తిస్తున్నాము. దేశం అంటే యుద్ధం తర్వాత మీకు అలాంటి అవకాశం మీకు కల్పిస్తామని చెప్పి క్రీస్తు ప్రతిపాదనలో పేర్కొన్నారు. కానీ వాస్తవానికి రాజ్యాంగ పరిషత్తు ఏ కమిషన్ సూచనను అనుసరించి ఏర్పడిందంటే క్యాబినెట్ మిషన్ సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సో రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా వీటిని పేర్కొంటాము. అయితే మరి రాజ్యాంగ పరిషత్తుని ఎలా ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ సమస్య. రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేశానికి అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసేటటువంటి కాలం నాటికి భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రాంతాలు ఉన్నవి అంటే, ఒకటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఉన్నవి, ప్రాంతాలు లేదా రాష్ట్రాలు ఉన్నవి ఒకటి. రెండు స్వదేశీ సంస్థానాలు ఉన్నవి. కాగా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలంటే ఇప్పుడు మన భాషలో మరి పరిభాషలు చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. సో ఈ మూడు ప్రాంతాల నుంచి రాజ్యాంగ పరిషత్ సభ్యులను తీసుకురావాలి. మన వాళ్ళు ఏంటంటే ఈ క్యాబినెట్ మిషన్ చెప్పింది ఏంటంటే ప్రతి 10 లక్షల జనాభాకు సుమారుగా దాదాపు ఇంటి ఉంటుంది ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం 389 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులని రాజ్యాంగ పరిషత్తుకు ఎంపిక చేసుకోవాల్సి ఉన్నది. మరి ఎంపిక చేసుకోవాలంటే ఎలా ఎంపిక చేసుకోవాలి? అప్పటికున్న ప్రాంతాన్ని. దీనికోసము బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది, అదేవిధంగా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4 ప్రాతినిధ్యం వహించేటట్టుగా చేస్తున్నారు. 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే 11 రాష్ట్రాలు ఏవైతే 11 రాష్ట్రాల నుంచి ఎన్నుకోవాల్సినటువంటి సభ్యుల సంఖ్య 292. స్వదేశీ సంస్థానాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్య 93. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్య 4. మరి వీళ్ళు ఎలా సంఖ్య నిర్ణయించిన బాగానే ఉంది, కానీ వీళ్ళు ఎలా రావాలి, ఎలా ఎన్నుకోవాలి అంటే మీకు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి అంటే ఆయా రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు ఏవైతే ఉన్నాయో మీరు ఐడియా ఉంచుకోవాలి. స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నవి అనుకున్నాం. ఆల్మోస్ట్ ఎప్పుడో 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినాం. 1892 వచ్చేసరికి విస్తరించినాం. మింటోర్ మార్లే సంస్థల ద్వారా మరింత విస్తరించినాం. మార్కెట్ జూన్స్వాడ్ సంస్థ వచ్చేసరికి 147 మందికి వెళ్ళింది. ఇకపోతే 1930 భారత ప్రభుత్వ చట్టానికి విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రాలు సభా విధానాన్ని ఏర్పాటు చేసిన మిగతా రాష్ట్రాల్లో విధాన సభలు అనేటటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ విధాన సభలు ఏవైతే ఉన్నాయో శాసన సభలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ 292 మందిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. ఏ పద్ధతిపై ఎన్నుకుంటారు? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. మరి స్వదేశీ సంస్థానాల్లో ఎంత రాజులు సామంతులు స్వదేశీ సంస్థానాలు పరిపాలన చేస్తున్నారు.
ఈ ప్రాంతాలకు 93 మంది సభ్యులని కల్పించిన ప్రాతినిధ్యం. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఈ స్వదేశీ సంస్థాని వీసులు నియమించడానికి అవకాశం కల్పించినారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి 4 సభ్యులను కూడా అక్కడ ఉండేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు నియమించే అవకాశం కల్పించినారు. సో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చే సభ్యుల సంఖ్య 4. వీళ్ళు ఎవరు నియమిస్తారు? అక్కడ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్. 93 మంది ఎక్కడ ప్రాతినిధ్యం ఇస్తారు? స్వదేశీ సంస్థ. స్వదేశీ సంస్థానాధీశులు వీళ్ళని నియామకం చేస్తారు. కాగా 292 మంది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళని ఎవరు ఎదుర్కొంటారంటే ఆయా రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు వీళ్ళని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం ఎన్నికలు జరిపేటప్పుడు ఇక్కడ ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదిక పరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదిక పైన కొన్ని స్థానాలని రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 208 ఉండగా ముస్లిం లీగ్ నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యుల సంఖ్య 73 ఉన్నది. మిగిలినటువంటి సభ్యులందరూ కూడా వేరు పార్టీలకు వేరు సంస్థలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు ఎన్నికైనారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సోమనాథ్ లహరి అనేటటువంటి ఆయన ఎన్నికైనాడు. అలాగే అఖిల భారత షెడ్యూల్డ్ కులాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికైనాడు. ఇలా వేరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తు ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు. రాజ్యాంగ పరిషత్తులు ఏ పద్ధతిపై జరిగినవి? నైష్పత్తిక ప్రాతినిధ్యం. ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకున్నారా, పరోక్షంగా ఎన్నుకున్నారు? పరోక్ష పద్ధతిపై ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలకు ఎంతమంది ప్రాతినిధ్యం వహించినారు? 9. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు? స్వదేశీ సంస్థానాధీశులు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4. వీరిని అక్కడ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం చేస్తారు. ఇది రాజ్యాంగ పరిషత్ యొక్క స్వరూపం. దీంట్లో ముస్లిం లీగ్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య 73, కాంగ్రెస్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య ఇది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకున్న తర్వాత మరి రాజ్యాంగ పరిషత్ దేనికోసం ఏర్పడింది? రాజ్యాంగ రూపకల్పన చేయాలి. రాజ్యాంగ రూపకల్పన చేయడం కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తు సమావేశాన్ని, మొదటి సమావేశాన్ని 9 డిసెంబర్ 1946న సోమవారం రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లార్డ్ వేవెల్ యొక్క సూచనలను అనుసరించి ఈ సమావేశాన్ని, మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశం. ఓకే, మరి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎప్పుడైనా జనరల్గా ఈ సమావేశానికి కేవలం 211 మంది సభ్యులు మాత్రమే హాజరైనారు. మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, ముస్లిం లీగు ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ స్వదేశీ సంస్థానాధీశుల నుండి నియమింపబడేటటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ సమావేశానికి రాలేదు. చాలా చోట్ల నియమించలేదు. వాళ్ళెవరు ఈ సమావేశానికి రాలేదు. కాబట్టి రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211 మాత్రమే. అయితే మరి సమావేశం జరపాలంటే ఏ సమావేశం జరపాలన్నప్పుడు ఆ సమావేశానికి ఒక అధ్యక్షుడు అవసరం అవుతారు. ఏ సమావేశం జరిపినా కూడా మీకు పార్లమెంట్ సమావేశం అంటే రాజ్యసభ సమావేశం జరపాలన్నా దానికి ఒక అధ్యక్షుడు ఉంటారు. శాసనసభ సమావేశం జరపాలన్నా ఒక అధ్యక్షుడు ఉంటారు. లోక్సభ సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటారు. విధాన పరిషత్తు ఎక్కడైనా ఒక సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటారు. మరి ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించాలి అనే విషయానికి వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తులో అందరికంటే
సీనియర్ సభ్యుడిగా ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి గుర్తుంచుకొని చెప్తున్నాను. ఎవరు? సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఈ సమావేశానికి అధ్యక్షత వహించాలని చెప్పి ప్రతిపాదన చేసినారు. ఎవరు ప్రతిపాదించినారు? ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి జేబీ కృపలాని డాక్టర్ సచ్చిదానంద సిన్హా పేరుని రాజ్యాంగ పరిషత్ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఎవరు ఆహ్వానించినారు? కృపలాని. ఎవరిని? ఎందుకు సచ్చిదానంద సిన్హా పేరుని తీసుకున్నాము? రాజ్యాంగ పరిషత్తులో సీనియర్ సభ్యుడిగా. రాజ్యాంగ పరిషత్తులో సీనియర్ సభ్యుడు అని ఎందుకంటామంటే ఆయన ఎప్పుడో 1921లో రాసినా కూడా భారత పార్లమెంటు 2 సభలు ఏర్పాటైనప్పుడు ఎగువ సభ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏమో ఎవరు అధ్యక్షుడిగా వివరించినట్టు ఫ్రెడరిక్ వైట్, దిగువ సభ అయినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన వ్యక్తి విజయ్ పటేల్, ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సచ్చిదానంద సిన్హా. అప్పటి నుంచి నా సీనియర్ సభ్యుడిగా శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి అదే వ్యక్తి రాజ్యాంగ పరిషత్ కూడా ఎన్నికైనాడు కాబట్టి సభలో ఉండేటటువంటి సీనియర్ సభ్యుల్ని తీసుకోండి. ఈ పద్ధతిని మనం ఏ దేశం నుంచి గ్రహించినాము అంటే ఫ్రెంచ్ దేశం నుంచి తీసుకున్నాము. ఫ్రాన్స్ నుంచి ఇది తీసుకున్నాం ఈ పద్ధతిని. ఫ్రాన్స్లో కూడా 1789లో తిరుగుబాటు జరిగిన తర్వాత అక్కడ ఎస్టేట్ జనరల్స్ని సమావేశం చేసేటప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి సమావేశానికి బహిష్కరించి అతను రాకపోతే సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సభకు అధ్యక్షత వహించాలని చెప్పి ప్రతిపాదించినారు. ఆ సాంప్రదాయాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలు అనుసరించాయి. అందువల్లనే సచ్చిదానంద సిన్హా పేరును జేబీ కృపలాని ప్రతిపాదించిన తర్వాత అతడు సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇప్పుడు ఈ పద్ధతిని మనం ఏమైనా అమలు పరుస్తున్నామా? ఇప్పుడు మీరు ఉన్నది ఎప్పుడు ఏమన్నారా? ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నామా? ఇప్పుడు ఎలాంటి అమలు లేదు. ఉందా? ఉన్నది. లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ మొదటి సమావేశం జరిపేటప్పుడు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అందరూ కొత్తగా ఎన్నికవుతారు. ఎన్నికైన తర్వాత అందరూ లోక్సభకు వస్తే లోక్సభ సమావేశం జరపాలంటే సభ్యులలో ఒకరు సభకు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. మరి ఎవరు అధ్యక్షత వహించాలంటే ఇప్పుడు కూడా ఈ పద్ధతినే మనం ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం, ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఏంటి? సభలో సీనియర్ అయితే వయసు రీత్యా సీనియర్ గా ఉండేటటువంటి సభ్యుడు ఎవరైతే ఉంటారో అతడిని సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించేటట్టుగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా కేంద్రంలో లోక్సభలో కానీ రాష్ట్రంలో విధానసభలో కానీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాము. సభకి ఎన్నికైన సభ్యులలో సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారిని లోక్సభకు స్పీకర్గా ప్రోటెన్ స్పీకర్గా రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రంలోనైతే ప్రోటెన్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్గా గవర్నర్ నియామకం చేస్తారు. అంటే ఫ్రెంచ్ దేశంలో అనుసరించిన సాంప్రదాయాన్ని భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసేటప్పుడు కూడా సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి సచ్చిదానంద సిన్హాను భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సీనియర్ సభ్యుడిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకునేటటువంటి పద్ధతిని భారతదేశం ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా లోక్సభ సమావేశం అయ్యేటప్పుడు మొదటి సమావేశం జరిపేటప్పుడు దానికి తాత్కాలిక అధ్యక్షత వహించడం కోసం ప్రోటెన్ స్పీకర్ని భారత రాష్ట్రపతి నియామకం చేస్తున్నారు. ఎవరిని ప్రోటెన్ స్పీకర్గా నియామకం చేస్తున్నారంటే లోక్సభకు ఎన్నికైన సభ్యులలో అందరికంటే సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారిని ప్రోటెన్ స్పీకర్గా నియామకం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర శాసనసభకు ప్రోటెన్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్గా సభలో ఉండేటటువంటి సీనియర్ సభ్యుడిని గవర్నర్ నియామకం చేస్తారు. తాత్కాలిక స్పీకర్ అన్నారు. ఇక్కడ కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా పేరుని ప్రతిపాదించినారు. ప్రతిపాదించిన తర్వాత ఈ సచ్చిదానంద సిన్హా ఏమన్నాడంటే ఆయన సమావేశానికి అధ్యక్షత వహించేటప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తాడు, నేను పేషెంట్, నాకు సాయంత్రం పూట జరిపేటటువంటి సమావేశాలకు హాజరయ్యేటటువంటి ఓపిక కానీ ఆ పద్ధతి కానీ లేదు. డాక్టర్లు నాకు చెప్పింది ఏమిటంటే సాయంత్రం పూట నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. ఓపెన్గా రాజ్యాంగ పరిషత్తులోనే చెప్తారన్నమాట. కాబట్టి నాకు అసిస్టెంట్ ఒకరు కావాలి అన్నాడు.
ఎవరైనా ఒకరు నాకు అసిస్ట్ చేశారు. మధ్యాహ్నం పూట సమావేశానికి అధ్యక్షత వహించడం కోసం నాకు ఎవరైనా ఒకరు అసిస్టెన్స్ చేసేవాళ్ళు కావాలని చెప్పి మీరు ఓపెన్గా రాజ్యాంగ పరిషత్తులు చెప్పడంతో అప్పుడు మధ్యాహ్నం పూట అధ్యక్షత వహించడం కోసం ఒక ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నారు తాత్కాలిక. అతనే ఫ్రాన్స్ ఆంటోనీ. రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సచ్చిదానంద సిన్హా, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఫ్రాన్స్ ఆంటోనీ. సో వీరిద్దరు కూడా ఈ 9వ తేదీన మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత ఆ సమావేశం 6 రోజు 10వ రోజు జరిపినారు. ఈ 2 రోజులు సమావేశం జరిపిన తర్వాత డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఎవరిని శాశ్వత అధ్యక్షుడికి ఎన్నుకున్నారు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరి భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి సచ్చిదానంద సిన్హా పేరుని జేబీ కృపలాని ప్రతిపాదించినాడని చెప్పినాం. మరి శాశ్వత అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ పేరుని ఎవరు సూచించినారు అంటే ఇతని పేరును కూడా జేబీ కృపలాని సూచించడం జరిగింది. దానిని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలపరచడంతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని భారత రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇక మన రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి ఎవరు ఉండాలి అన్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో మేధావిగా పేరు పొందినటువంటి డాక్టర్ ఎస్పి ముఖర్జీని దీనికి రాజ్యాంగ పరిషత్తు దేనిగా ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. ఆనాటి ప్రముఖ న్యాయ నిపుణుడైనటువంటి బిఎన్ రావు ఎవరైతే ఉన్నారో వీరిని భారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా తీసుకోవడం జరిగింది. అలాగే హెచ్విఆర్ అయ్యంగార్ని రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే రాజ్యాంగాన్ని రచించేటటువంటి ముఖ్య లేఖకుడిగా ఎన్సి ముఖర్జీని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎన్సి ముఖర్జీ ముఖ్య లేఖకుడు, హెచ్విఆర్ అయ్యంగార్ రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి, ఎస్పి ముఖర్జీ రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు. ఈ బిఎన్ రావు ప్రాముఖ్యత ఏమిటంటే బిఎన్ రావుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. యాక్చువల్లీ బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. ఫస్ట్ థింగ్ ఈయన ప్రాధాన్యత. 2, రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాన్ని తయారు చేసిన ఘనత బిఎన్ రావుకే దక్కుతుంది. రాజ్యాంగం యొక్క ముసాయిదాన్ని డ్రాఫ్ట్ చిత్తుప్రతిని తయారు చేసిన ఘనత బిఎన్ రావుకే దక్కుతుంది. 2, 3 ఈ హేగులో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి భారతీయుడు కూడా బిఎన్ రావే. ఈ 3 బిఎన్ రావుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. 1, రాజ్యాంగ పరిషత్ సలహాదారుగా పనిచేసినాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాకుండానే రాజ్యాంగ బాధ్యత నిర్వహించినాడు. రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాన్ని తయారు చేసినాడు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు కూడా బిఎన్ రావే. సో ఇదంతా అయిన తర్వాత రోజు అంటే సమావేశాలు జరుగుతున్నది. జరిగేటప్పుడు ఒక వ్యక్తి చాలా కామ్గా చూస్తున్నాడు. సమావేశాల్లో చర్చ జరిగేటప్పుడు వింటున్నాడు, అన్ని గమనిస్తున్నాడు, ఏం మాట్లాడటం లేదు. రాజ్యాంగ పరిషత్ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఏ ఉద్దేశంతో మాట్లాడినారో ప్రతి ఒక్కరిని తీవ్ర విమర్శ చేస్తున్నారు. ఇది అందరికీ ఏం అర్థం కాదు. గవర్నమెంట్ వస్తున్నట్టు మామూలు కూర్చుంటున్నారు, అందరు మాట్లాడేది వింటున్నారు. విన్న తర్వాత బయటికి వెళ్ళి అందరిని కూర్చోబెట్టి 10 విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఏ ఉద్దేశంతో నా మాటలు మాట్లాడుంటారు, నీకేమన్నా అర్థమైందా, నేను చెప్తానని చెప్పి ఇక స్టార్ట్ చేశారు.
ఓ పెద్ద తలనొప్పిగా తయారైనా. ఎవరో ఉండి చెప్పారంటే ఆయన మీరు ఏదో ఒకటి చేయాలి ఈ మధ్య, ఎందుకంటే అందరూ ఆలోచన చేసి ఆయనను ఒక రాజ్యాంగ పరిషత్కు మరొక ఉపాధ్యక్షుని చేస్తున్నారు. ఆయనే వీధి కృష్ణమాచారి. ఈ వీధి కృష్ణమాచారిని రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా నియమించిన తర్వాత మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తే వస్తుంది. ఇక విలేకరుల సమావేశం ఎప్పుడు పెట్టారు? ఏది మాట్లాడినా రాజ్యాంగ పరిషత్లోనే మాట్లాడటం ప్రారంభించారు. ఎవరైనా వీధి కృష్ణమాచారి. ఈయన ప్రణాళికా సంఘానికి మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి వీధి కృష్ణమాచారి. ఈయన సలహా సూచనలు అనుసరించే భారతదేశంలో టీడీపీని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, స్వాతంత్రం రాకముందా